కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సామలకోట టీడీపీ పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, పెద్దాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నూనె రామారావు అధ్యక్షతన ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మొదటగా సామలకోట పట్టణం స్థానిక మఠం సెంటర్ వద్ద గల దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సామలకోట లారీ స్టాండ్ వద్ద గల సూర్య ఫంక్షన్ హాల్ నందు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సమావేశాన్ని నియోజకవర్గం ప్రముఖ నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. అలనాటి సంక్షేమ పథకాలను నేటికి రాష్ట్ర ప్రజలకు అందిస్తూ తెలుగుదేశ పార్టీని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని, జనసేన బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు నిత్యము ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ మరి రామారావు గారికి ఇంచవలసింది కోరుతున్నాండి.
సంవత్సరాలు టీడీపీ పెట్టి 44 సంవత్సరాలు ఒక రీజనల్ పార్టీ నిలబడ్డాలి అంటే అది ఓన్లీ టీడీపీ కార్యకర్తల వల్లే. నాన్న తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు మన నాన్నగారిని తీసుకోండి, కార్యకర్తగా స్టార్ట్ అయ్యి డిప్యూటీ స్టేజ్కి వచ్చారంటే అది టీడీపీ వల్లే అవుతుంది. వేరే ఏ పార్టీలోని అంత ఛాన్స్ ఉండదు. మన టీడీపీలో మనం చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేయటం, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలాగ తయారు చేశారో ఇప్పుడు మనకి విడిపోయాక మన అమరావతిని కూడా ఆ రకంగా తయారు చేయాలని పెట్టుకోవటం, అలాగా తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు రావటం, లోకేష్ అయింది వచ్చి ఇంకో 4 సంవత్సరాలు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇంకా బలపడతారని తెలియజేస్తాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ చాలా సంతోషంగా ఉంటే మన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి మరి 42 సందర్భంలో మన ఘనంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు మనం పార్టీ పురోగతి పార్టీ అభివృద్ధి పార్టీ ఎలా అభివృద్ధిని కూడా డిస్కస్ చేసుకుని భవిష్యత్తులో మన యూత్ అంతా కూడా మహిళలందరూ కూడా ముందు వెళ్ళి అన్నకి చూద్దామని చెప్పి ముఖ్యంగా మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి సినిమాలో అప్పటికే సినిమా రంగంలో మారాలి. అయినా పార్టీ వచ్చి సేవ చేయాలని ఆలోచించింది. ఆలోచించి పార్టీ పెట్టి మరి అంటే పార్టీ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ హామీ కూడా అమలు చేశారు. అందులో 2 రూపాయల బియ్యం కానీ సెకండరీగా పక్కన కూడా మూడు నినాదాలు తెలంగాణలో విజయం సాధించి పరిపాలన పెట్టింది. ఆ పరిపాలన కూడా విప్లవాత్మక మార్పు ఉంటుంది. ఆయన ఇటీవల మండలు కానీ మండలి కూడా పెట్టడం ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ గ్రామీణ రోడ్డు గ్రామీణ మంచి ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మరి తీసుకొచ్చి అదే పాటు చంద్రబాబు వస్తున్నాయి. చంద్రబాబు ఇంకా మరి ఎన్టీ రామారావు గారి మేధావులుగా చాలా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అవి డెవలప్మెంట్ అంతా కూడా బాధ్యత రాష్ట్రాన్ని అనేక కార్యక్రమాలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం బ్రహ్మాండ వీటిని ఆర్థిక అలాగే గ్రామీణ ప్రాంతాలు డిమాండ్ రోడ్డు అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలు దీని కారణమే చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని బడ్జెట్ అయితే తెలుగు పార్టీ ఆలోచించుకోవాలి. తెలుగు పార్టీలో మన పార్టీ పెట్టినప్పుడు అప్పుడు చాలామంది ఇక్కడ పార్టీ పెట్టుకున్న చాలా తక్కువ ఉన్నారు. తర్వాత రావడానికి జనరేషన్ మారిపోయింది. ఆవిడ పార్టీ పెట్టినప్పుడు ఎవరు పార్టీ పెట్టినప్పుడు ఎవరన్నా 70 సంవత్సరాలు వస్తే ఆవిడ పార్టీ పెట్టుకుంటున్నాం. 70 సంవత్సరాలు అంటే నేనే శివన్న గారు ఈ మన ఎంపీటీ స్థానిక ఇలాంటి వాళ్ళందరూ ఆడ 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆవిడ పార్టీలో ఉన్నాం. మీ జనరేషన్ మారి మన జనరేషన్ మారి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక మంచి కార్యకర్తలు కూడా శిక్షణ వాళ్ళు చెప్పి 86 నుంచి కూడా శిక్షణ ఉందని అందులో 85లో ఎన్టీఆర్ స్టూడియో ట్రైనింగ్ మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం ఎన్టీఆర్ కాకుండా తర్వాత గణిలో చాలామంది ట్రైనింగ్ తర్వాత మరి లోకేష్ గారు మంగళగిరిలో పార్టీ గారిని బట్టి మరి అందరూ ట్రైనింగ్ సమాన నాయకత్వం ఏర్పాటు చేయాలి. మరి గ్రామీణ ప్రాంతాల్లో మనందరం కూడా ఏ గ్రామాల్లో గ్రామానికి అందరూ ఉన్నారండి. ఓ గ్రామంలో తీసుకుని బాధ్యత ఆ గ్రామంలో పాలన ఉన్నాయి. ప్రజలందరూ పరిచయం కానీ ఏం చేయాలని చూసి గట్టిగా పనిచేస్తున్నాం. అందరికీ 2 వందలు బ్రహ్మాండమైంది. 3 సంవత్సరాలు 3 తరం కాబట్టి ఏంటికి
పార్టీ ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు ఆరోగ్యం కూడా మీరు పనిచేస్తారు. అయితే మనలో కొంతమంది అవకాశాలు ఇచ్చి కొంతమంది అవకాశాలు అవ్వదు. నాకైతే సామాన్య కార్యకర్తగా మరి 44 మంత్రులు పనిచేసి నాకు గత 3 పదవులు కొంతమంది రాను ఉన్నారు. పని జరిగిన రావాలి ఏం చేయాలి మనం గుర్తు పొందాం. ఒక తెలియని నాయకుడే కార్యకర్త గమనం కూడా తెలియని మన పార్టీలో మంచి అలవాటు మన నాయకులు ఎప్పుడైతే పార్టీలో పనిచేస్తున్నాడు ప్రజాభవన్ కానీ ఆయన పార్టీలో కుమార్తె ఉన్నాడు 83 ఆయన అనుభవంలో నడుస్తుంది. ఎన్టీ రామారావు అభిమానిగా ప్రజలు ఆయన చేపట్టి నాకైతే అది ఆయన చెప్పి ఆయన కన్నాను ఇక్కడ కూడా మన జనాన్ని కన్నామని చెప్పి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు విజయం యోగ మాకు కడుతుంది 15 సంవత్సరం ఏమైనా ఆలోచనలు మన అదే బాటలో అందరూ కరెక్ట్గా పనిచేస్తారు. నేను కూడా ఎమ్మెల్యేగా నాకు కావాల్సింది ఎమ్మెల్యే కూడా కార్యకర్తలు ఉన్నాను. కార్యకర్తలు మనోభావం నేను కార్యకర్త ఎలా ఉంటారో వాళ్ళ బట్టి నేను పనిచేస్తాను. మీరు కూడా దాని దగ్గర మెలవాల్సిన బాధ్యత. ఇంకేంటి కొంతమంది ఎక్కడ చోట్ల ఉంటారు, కొంతమంది ముందు మాట్లాడతారు. అది కాదు ఏదేమి మొక్క మీద మాట్లాడారు. మన పార్టీ పర్లేదు 8 సంవత్సరాలు పార్టీ పట్టింది. ఆ కమిటీ ఉన్నది అనేక బాధలు మిగులు పని లేదా అని అలాగే అందరికీ కూడా నా పైన ఎంత వరకు కూడా బాగా పనిచేస్తాము. చంద్రబాబు నాయుడు పార్టీ అన్నా నడుస్తుందని తెలియదు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ భవిష్యత్తు అందరూ కలిసి రాష్ట్రం కాబట్టి డెవలప్మెంట్ ఏమవుతే మనం డెవలప్మెంట్ మరి 5 సంవత్సరాలు కూడా కావచ్చు బయటకు వచ్చింది. ఏనొచ్చు 116 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సేవలు మన డబ్బులు రోడ్లు ఆయన గ్రాంట్ వచ్చినాయి. చాలా అలాగే మున్సిపాలిటీ కూడా అంటే 150 కోట్ల వరకు మనం వర్క్ చెబుతున్నాం. అంత వర్క్ జరుగుతుంది. ఇంకేం దాని గవర్నమెంట్ బ్యాంక్ కూడా పనిచేసి ఇంకా బడ్జెట్ 5 సంవత్సరాలు కూడా ఈ పైన ఒక కార్యకర్త మీరు వాటికి ఇచ్చి గ్రామం మీద ఆయన పని పూర్తయిపోయిన పరిస్థితి మీరు పని చేయండి. నేను చెయ్యాలి. మీరందరూ చెప్పాలని పని చేయండి. అది ఎలా చెప్పాలని ఈరోజు మేము చాలామంది అలాగే ఏంటంటే మేము అందరం ఒక పెద్దలే రాజుగారు ఆటోపం చేసినాం, జిండి గారు ఆటోపం చేసినారు. అది చాలా మంది చేస్తున్నాం. మీరు కూడా మొన్న ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ జరుగుతుంది 4 నెలలు చూడలేదు. అది మేము వచ్చి పని చేస్తాం. ఆరోగ్య రాష్ట్రంలో అది ముందు పికప్ కూడా చాలా అయినా రాజుగారు తెలుగుతుంది. రాజు కూడా ఎక్కడ అదే నేను అప్పుడు రాజుగారు చేస్తుంటే అడ్డం చేసిన 3 రోజులు బయటికి నాకు ఇస్తున్నాను. కానీ నాకు టిప్ ఆపరేషన్ నేను కట్టుకున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసి మాకు ఉన్నారు కనుక జాతి బయట ఉందని చెప్తే మీకు తెలియజేసి లోకేష్ గారు కూడా నాయకత్వం బ్రహ్మాండంగా పడింది. తెలుగు పడింది. అనేక కార్యక్రమాలు చేస్తాను. పదవందర తెలంగాణ వచ్చి మనం కూడా దేవస్థానం పంచాయతీలో మండలంలో కౌన్సిల్లో కూడా ఇలాగో టౌన్ కూడా పెద్దగా 31 ఇంకా ఉన్న కార్యక్రమం చాలా మంది కోరుతారు. అలాగే మనం